హలో ఫ్రెండ్స్. పి హనుమంతు ఇష్యూ తర్వాత సోషల్ మీడియాలో అయితే చాలా వరకు కదలిక వచ్చిందని చెప్పొచ్చు. ఈ కదలికకు కారణం సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ గనక ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోతే 2 తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా అతను ట్యాగ్ చేయకపోయి ఉంటే కనుక ఇంత కదలిక ఇంత ఇది వచ్చేదైతే కాదు. ఇలాంటి ఛానల్స్ పి హనుమంతు లాంటి డార్క్ కామెడీ ఛానల్స్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి ఛానల్స్ కారణంగా రోజు రోజు బూత్ కూడా ఎక్కువైపోతుంది అంటూ నెటిజన్స్ కామన్ పీపుల్ కూడా మండిపడిపోతున్నారు. తండ్రి కూతుళ్ళ రిలేషన్ని వక్రీకరించి వల్గర్ కామెడీ పేరుతో హనుమంతుతో పాటు ఇంకో నలుగురు కూర్చొని డార్క్ కామెడీ బూత్ కామెడీ సృష్టించినందుకు ఇప్పుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. ఇక ఇప్పుడు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి దరిద్రమైన కామెడీ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్కి తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సెలబ్రిటీస్ మీద కూడా కామెడీ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. 48 గంటల్లో అలాంటి బూత్ వీడియోస్ని డిలీట్ చేయాలని హెచ్చరించాడు. ఇప్పుడు మా అసోసియేషన్ దీని మీద యాక్షన్ సీరియస్గా అయితే తీసుకుంది. 5 యూట్యూబ్ ఛానల్స్ని రిమూవ్ అయితే చేసింది యూట్యూబ్ నుంచి. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే అని, రాబోయే రోజుల్లో ఇలాంటి డార్క్ కామెడీ పేరుతో ఫ్యామిలీస్ని, లేడీస్ని, చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళని అవమానించడం గనక జరిగితే ఊరుకోం అని చెప్పేసి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి డార్క్ కామెడీ వీడియోస్ చేస్తే ముందు ముందు మరిన్ని ఛానల్స్ డిలీట్ అయ్యేలా చేస్తామని కూడా మా చెప్పింది. అయితే ఇప్పుడు డిలీట్ చేసిన ఛానల్స్ వచ్చి జస్ట్ వాచ్ బీబీబీ, ట్రోల్స్ రాజా, బచిన్ లలిత, హైదరాబాద్ కుర్రాడు, XYZ ఎడ్జిట్ 007 పేరుతో ఉన్న ఈ ఛానల్స్ని ప్రస్తుతానికి యూట్యూబ్ నుంచి తొలగించినట్టు మంచు విష్ణు చెప్పుకొచ్చారు.